అందరికీ నమస్తే అండి. ఈ మనకి యాక్చువల్లీ కొన్ని నియోజకవర్గాలు కొన్ని ఫ్యామిలీస్కి కంచుకోటలుగా ఉంటాయి. కొన్ని ఫ్యామిలీస్కి కొన్ని జిల్లాలు కంచుకోటలుగా ఉంటాయి. సో వాళ్ళ మీద విమర్శ వచ్చినా సరే వాళ్ళ అభిమానులు తట్టుకోలేరు, వాళ్ళ అనుచరులు తట్టుకోలేరు. సో వాళ్ళకి తరతరాలుగా బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది రాజకీయంగా అండ్ అక్కడ స్థానికంగా ప్రజల్లో కూడా, రాజకీయాలకు సంబంధం లేకుండా కూడా. అటువంటిదే పూసపాటి ఫ్యామిలీ. విజయనగరం జిల్లాలో పూసపాటి ఆనంద గజపతిరాజు గారు, ఆ తర్వాత అశోక్ గజపతిరాజు గారు నాకు తెలిసి రాజకీయాల్లో అత్యంత విలువలు పాటించారు. జీరో కరప్షన్, ఎక్కడా అవినీతి జోలికి వెళ్ళాల. అశోక్ గజపతిరాజు గారు ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. ఇంతకాలం ఆయన ఎక్కడ కూడా ఒక్క రూపాయి అవినీతి చేశారు, ఆరోపణ చేశారు, ఒక్క ఆరోపణ కూడా లేదు. ఎన్నో వేల ఎకరాల దాన ధర్మాలు చేశారు, ఎన్నో వేల కుటుంబాలను ఒక స్థాయికి తీసుకువచ్చారు. సో వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు బాగుపడ్డారు. సో ఆ రాజకుటుంబం వారసు నుంచి అదితి గజపతిరాజు గారు ఇప్పుడు విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్నారు. 2 ఏళ్ళు అయింది ఎమ్మెల్యేగా గెలిచి. మరి ఆ వారసత్వం ఆమె నిలబెట్టుకున్నారా లేదా అంటే నిర్మోహమాటంగా చెప్పుకోవాలంటే మైనస్ మార్కులు పడతాయి. నిలబెట్టుకోలే, వారసత్వాన్ని నిలబెట్టుకోలే. అంటే కరప్షన్ జరుగుతుందా అంటే కరప్షన్ జరగట్లేదు. ఆమె ఏమీ కరప్షన్ చేస్తున్నారని నా ఉద్దేశం కాదు, కానీ ఆ నియోజకవర్గంలో కరప్షన్ జరుగుతుంది. వాళ్ళది అవినీతి చేసే కుటుంబం కాదు, డబ్బులు తీసుకునే కుటుంబం కాదు. అశోక్ గజపతిరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్న, మంత్రిగా ఉన్న క్యాడర్ని కంట్రోల్ చేసేవాళ్ళు, తనకు తెలిస్తే అసలు ఊరుకునే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అదితి గజపతిరాజు గారిలో ఆ క్వాలిటీస్ లేక, ఆ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ లేక, ఆ క్యాడర్ మీద కంట్రోల్ లేక ఇప్పుడు విజయనగరం నియోజకవర్గంలో అవినీతి జరుగుతుంది. మీకు ఈ నెల మ్యాగజైన్లో ఒక వార్త వచ్చింది, చదవండి పక్కన. ఈ నెల మ్యాగజైన్లో వచ్చిందనమాట, రాజుగారి వారసురాలు మళ్ళీ కష్టమే అని. మన గుండుసూది మంత్లీ మ్యాగజైన్ మీకు తెలుసు కదా, ప్రతి నెల మనం ఒక ఎడిషన్ రిలీజ్ చేస్తున్నాం. ఈ జూన్ మంత్ ఎడిషన్ కూడా రెడీ అయింది. మీకు గుండుసూది మ్యాగజైన్ కావాలి అంటే guндusudi.com వెబ్సైట్ ఓపెన్ చేసి బుక్ చేసుకోవచ్చు, లేదా ఒక నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఆ నెంబర్కి వాట్సాప్లో కాల్ చేసి మాకు మ్యాగజైన్ కావాలని అడగండి. ఎన్ని మ్యాగజైన్లు అయినా సిద్ధంగా ఉన్నాయి. సో గుండుసూది మ్యాగజైన్ ప్రతి నెల చదివితే మంచిదండి. ఎందుకంటే మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాజకీయంలో ఏం జరుగుతుంది, పరిపాలనలో ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. చూడండి, ఇది ఫస్ట్ నెల మ్యాగజైన్, ఇది మే నెల మ్యాగజైన్, ఇదేమో మార్చి నెల మ్యాగజైన్. ఇలా మంత్లీ మ్యాగజైన్స్ చదివితే బెటర్ అనమాట. సో ఈ నెల జూన్ నెల మ్యాగజైన్ రెడీ అయింది మార్కెట్లో. మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. సో ఇప్పుడు ఆ మ్యాగజైన్లో వచ్చిన ఒక వార్త చూడండి. వైరలిజం అని, మనం రాజుగారి వారసురాలు మళ్ళీ కష్టమే. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఓ రాజరికపు వారసురాలు గత ఎన్నికల్లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే 2 ఏళ్ళు కాకుండానే ఆమె ఒంటెద్దు పోకల్లో నియంతృత్వ వైఖరితో నియోజకవర్గ ప్రజలు విసిగెత్తిపోతున్నారు. నియోజకవర్గంలో సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టేసి అసలు ఆ నియోజకవర్గానికి సంబంధం లేని మహిళా నాయకురాలని తీసుకొచ్చారు. ఇది పెద్ద సమస్య. సో ఆ నియోజకవర్గంతో సంబంధం లేని ఒక మహిళా నాయకురాలను తీసుకొచ్చి నియోజకవర్గంలో పెత్తనం ఇవ్వడం వలన కొంత కంట్రోల్ తప్పింది. అక్కడ మన టీం ఆ నియోజకవర్గానికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, సర్వే చేసినప్పుడు వచ్చిన ఫీడ్బ్యాక్ అది నెగిటివ్గా ఉంది. వైసీపీ వాళ్ళతో అంటకాగుతూ రియల్ ఎస్టేట్ చేసుకొని మరో నాయకుడిని పెత్తనం ఇవ్వడంతో సో అక్కడ వైసీపీ వాళ్ళకి పనులు అవుతున్నాయి. నాకు ఒక 4-5 నెలల కిందటే తెలిసింది. వైసీపీలో ఒక నాయకుడు ఒక 10 ఎకరాలకి ఎన్ఓసి తెచ్చుకున్నాడు. అది అసైన్ ల్యాండ్, రిజిస్ట్రేషన్ అవ్వదు, దానికి ఎన్ఓసి తెచ్చుకున్నాడు. అది మంత్రి గారి వరకు వెళ్ళింది. మంత్రి గారు దాన్ని సీసీఎల్ఏలో ఆపారు. లోకల్ ఎమ్మెల్యే అడ్డుకోలేదు, ఆ జిల్లా కలెక్టర్ కూడా అడ్డుకోలేదు. కానీ మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత రెవెన్యూ మంత్రి గారు ఇమీడియట్గా స్పందించి ఇదేంటిది 10 ఎకరాలకు అలా ఎలా ఇస్తారో, అది కరెక్ట్ కాదని చెప్పి సీసీఎల్ఏలో ఆపారనమాట. అలా నియోజకవర్గంలో కొన్ని జరిగాయి. సో వైసీపీ వాళ్ళకు పనులు అవుతున్నాయంట. సో అందుకని టీడీపీ క్యాడర్లో వ్యతిరేకత ఉంది. ఆమె కమిషన్లు తీసుకోకపోయినా ఆమె పేరు చెప్పి కొందరు మాత్రం కొంత వసూలు చేస్తున్నట్టుగా ఇబ్బంది. సో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు జెండా మోసిన కార్యకర్తలను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమే అనేది మా పరిశీలనలో తేలిన అంశం. సో విజయనగరం నియోజకవర్గంలో ప్రస్తుతం పరిస్థితి అయితే అలా ఉంది. సో ఇది ఒకసారి అలర్ట్ అవ్వాల్సిన విషయం. ఎందుకంటే ఆ ఫ్యామిలీ అంటే వేలాది మంది అభిమానులు ఉన్నారు. కేవలం ఆ నియోజకవర్గంలోనే కాదు, ఆ జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉన్నారు.
సో ఆ ఫ్యామిలీని మనం ఎత్తి చూపాల్సిన పని కూడా లేదు అశోక్ గజపతిరాజు గారు వాళ్ళు ఉన్నంతకాలం. కానీ ఈమెకు మేబీ పూర్తి స్థాయిలో అవగాహన లేకనో, పూర్తి స్థాయిలో రాజకీయం తెలియకనో కొంత అక్కడ క్యాడర్ డిస్టర్బ్ అయినంత మాత్రం వాస్తవం. సో ఇదే ఆర్టికల్ని మనం నెక్స్ట్ మంత్ ఎడిషన్లో ఫుల్ డీటెయిల్డ్గా 3 పేజీల ఆర్టికల్ రాద్దాం. అసలు ఎందుకు అక్కడ ఏం జరుగుతోంది, క్యాడర్ ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు, విత్ వ్యాలిడ్ రీజన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అన్నీ కలిపి నెక్స్ట్ మంత్ ఎడిషన్లో రాస్తా. సో ప్రస్తుతానికైతే ఇది. థ్యాంక్ యూ.